కరిగి కరిగి నీరు కూర్చున్నది. అమ్మా, నా భార్య ప్రసవ వేదనతో బాధపడుతుంది. ఈ రాత్రి కాస్త చోటుంటే ఇవ్వండమ్మా. బాబు, మా ఇంట్లో చోటు లేదు, కానీ మా పశువుల పాకలో స్థలం ఉంది. కావాలంటే అక్కడికి వెళ్ళండి. ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె గడపడి తరిగి కరిగి నీరు కూర్చున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, మరియా, కాస్త ఓర్చుకో మరియా. వచ్చేసాం మరియా, కాస్త ఓర్చుకో మరియా. కరిగి కరిగి నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నప్పుడు ఆయన క్రీస్తు పాపెత్తి छोड़ायन अंगारे रो खाई छोड़ायन मन क्या पड़ गए जब पापे माइती ट्राइन को रोई न रेड तो पापे न आ पाप पीटच वो पापे रो रोई न रेड ने धरती पर से चार को ना मन प्रेम कर यीशु आयो जको वगत से जोरे ती हाथ मारन बोले यीशु मसीह की रासुल राजू की राणा क्रिस्तु की हालेलुया అరే మల్లయ్య, కొంచెం గడ్డి వేపోరా. ఇంత పంట కాకుందాం, సలట సలి పెడుతున్నది. ఇగో మంట పెట్టి తాగుదాం. మంచిగా ఎచ్చగలరా. అవన్నీ మనము మంట కాకుండా ఇలా కూర్చున్నాం, కానీ అన్న గొర్రెట్లు చూసినా పర మల్లయ్య ఒకసారి. నేను పోనే, ఎప్పుడు చూసినా నాకే నేను సింగన్న అయితే అయితే నీ పోయేత పోయి. ఆగండి, భయపడకండి. దయ్యం మాట్లాడుతుంది ఏందిరా? అవునరా, దయ్యం కాదురా, మనం మింగడానికి వచ్చిన పెద్ద భూతం రాది. రే కాళ్ళెట్టున్నాయో చూడరా. రే సచ్చిని కడుపున పుడతాను గాని నేను మాత్రం పోనురా బాబోయ్. రే మన బతుకులు గిట్లేదురా, నేను మాత్రం నాయనా. రే మీ కాలు వెళ్తుంది, నన్ను ముందు వారిరా. ఆగండి, భయపడకండి. నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు. మరి ఎవరు నువ్వు? నేను దేవదూతను. అయితే నువ్వు దేవుడి దగ్గర ఉంటావు స్వామి? అవును. దండాలు స్వామి, దండాలు పెట్టరా స్వామికి. దండాలు స్వామి. నేను దేవదూతను, నా పేరు గాబ్రియేలు. మీకు శుభవార్త చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. శుభవార్త ఏంటి చూస్తారండి స్వామి? చెప్పండి త్వరగా. దావీదు పట్టణమందు బెత్లెహేమను ఊరిలో మీ కొరకు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ప్రభు జన్మించాడా స్వామి? అయితే మేము ఎలా వెళ్ళాలి?
దానికిదే మీకు ఆనవాలు. ఒక పసి బాలుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉండును. మీరు పోయి ఆ బాలుని దర్శించి ఆ వార్తను అందరికీ చాటండి. అలాగే స్వామి. సరే గంగయ్య, మల్లయ్య, ఎల్లయ్య, పద పోయి ఈ ఆర్త అందరికి చెబుదాం మనం. రాజకోటి చూడము రారాజు పుట్టెనట దావీదు పురములో ఆ పశుల పాకలు. రాజకోటి చూడము రారాజు పుట్టెనట దావీదు పురములో ఆ పశుల పాకలు. రక్షకుడు పుట్టాడని తెలిపెను శుభవార్త. దేవదూత తెలిపెను శుభవార్త. హొయ్యారే 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 హొయ్యారే. ప్రణామములు మహాప్రభు. అకుంఠిత దీక్ష పరతంత్రుడనై పరిపాలిస్తున్న ఈ యెరూషలేము నగరంలో ధర్మం 4 పాదాల నడుస్తుంది కదూ. అవక్ర పరక్రమ విక్రమశాలులైన మీ పరిపాలన దక్షతలో ఆక్షేపణల మహాప్రభు. అవును, ఈ ఏరోదు మహారాజు కీర్తి ప్రతిష్టల అతీతుడు. ఏరోదు మహారాజు అజేయుడు. అఖండ భూమండలాధీశుడైన ఏరోదు మహారాజు ప్రాభవాలకు ఏ దేశ రాజులైనా ముగ్ధులు కావాల్సిందే. నేనే ఈ నగరానికి మహారాజును. అంతేకాదు, దేవునికి. అవును ప్రభు, ప్రజలను కన్నతండ్రిలా పాలించే మహారాజే ప్రజల పాలిట దేవుడు. అవును, నేనే రాజును. నేనే దేవుణ్ణి. ఈ యెరూషలేము నగరంలో ధర్మం 4 పాదాల నడిచినంత కాలం మీరు దైవ సమానులే మహారాజా. సమానులేమిటి? దైవాన్ని నేనే. చిత్తం మహాప్రభు. ప్రణామములు మహారాజా. ఏమిటి విశేషం? ఎవరో తమ దర్శనార్థమై వేచి ఉన్నారు. తక్షణమే ప్రవేశపెట్టుము. చిత్తం మహారాజా. రాజు చిరంజీవి అగుగా మీ ఆసనమును అలంకరింపుడు. ప్రణామములు మహారాజా. మీరెవరు? మీరు వచ్చిన పని ఏమి? మేము తూర్పు దేశపు జ్ఞానులం. ఆకాశంలో ఒక వింత తార ఉద్భవించడం మేము చూశాము మహారాజా. ఆ నక్షత్రము చూసిన బాటనే ఇక్కడికి వచ్చాం. తార? ఆ తార ఒక రారాజు జన్మకు సూచన అయి ఉన్నదా? మా ఆస్థాన పండితులను రప్పించి ఇప్పుడే వారి గ్రంథములను పరిశోధింపజేసేదను. ఎవరక్కడ? చిత్తం మహారాజా. వెంటనే మన ఆస్థాన పండితులను పిలిపించుడి. చిత్తం మహారాజా. ప్రణామములు మహారాజా. కూర్చోండి. మహారాజా, తమరేదో ఆలోచన పరతంత్రులై ఉన్నట్టున్నారు. అవును ఆచారి గారు, ఆకాశంలో ప్రకాశించే ఆ వింత నక్షత్రాన్ని తిలకించారా? అది రారాజు జన్మకు సూచన అయ్యున్నదట. లేదు ప్రభు. వెంటనే శాస్త్రాలు పరిశోధించండి. ఆ రారాజును దర్శించాలని తూర్పు దేశపు 3 జ్ఞానులు ఎంతో ఆశతో వచ్చి ఉన్నారు. వారికి ఆ బాలుని జన్మ వృత్తాంతములు తెలపండి. చిత్తం మహారాజా. అవును ప్రభు, ఆ తార ఒక రారాజు
జన్మకు సూచన అయి ఉంది మహారాజా. యూదా దేశపు బెత్లహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చు అని వ్రాయబడి ఉన్నది మహాప్రభు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదువు అని వ్రాయబడి ఉంది మహాప్రభు. అయితే ఈ వింత వార్త నిజమేనన్నమాట. ఆ బాలుడు ఏ దేశంలో జన్మించాడో వివరంగా చెప్పండి. వేదశాస్త్ర ప్రకారము దావీదు పట్టణంలోనే పుట్టి ఉండాలి. ఇక మాకు సెలవిప్పించండి మహారాజా. వెళ్ళిరండి. ఆచారి గారు చెప్పినట్లు ఆ బాలుని దర్శించి ఒక మాట మాతో కూడా చెప్పి వెళ్ళండి. తరువాత మేమును ఆ బాలరాజుని దర్శించుకొనేదాం. చెప్పకూడదాం. చక్కటి నాటిక వారు చిన్నగానే వయసులో 2-3 సార్లు ప్రాక్టీస్ చేశారు. అయినప్పటికీ నేను చక్కగా